తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కేతవరపు రాజ్యశ్రీ గారు ఉన్నారు. రాజ్యశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. రాజ్యశ్రీ గారు, నమ్మకము విశ్వాసము మీద అందరికీ పరిపూర్ణమైన విశ్వాసం కావాలి అంటే కొన్ని నిదర్శనాలు చెప్పగలరా? చెప్తానండి, తప్పకుండాను. చిన్న కథ ఒకటి మనకి వాడుకలో ఉన్న కథే. అదేంటంటే, ఒక పాలు పోసే అమ్మాయి పాలమ్మి ప్రతిరోజు శివాభిషేకానికి పాలు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది. ఆ పాలు తీసుకురాగానే ఆ పూజారి వెయిట్ చేస్తుంటాడు ఆవిడ కోసం అని చెప్పేసి, ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ చూస్తూ ఉండి ఆ పాలు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు. అయితే ఒక రోజున అంటాడు, రోజు శివాభిషేకానికి ఆలస్యం అయిపోతుంది, ఇంత ఆలస్యంగా తీసుకొస్తే ఎట్లా, నిన్ను మానిపించేసి వేరే వాళ్ళని పెడతాను అంటాడు. అంటే అది కాదు స్వామి, అక్కడ ఏరు దాటి రావాలి కదా, ఏరు పైదాకా పొర్లి వస్తుంది, కొద్దిగా నీరు తగ్గిన తర్వాత బయలుదేరుతున్నాను స్వామి అంటుంది. అంటే ఆ ఏటికి చెప్పు, రామనామస్మరణ చేసుకుంటూ వచ్చేసేయి, వస్తే అదే తగ్గిపోతుంది, నువ్వు వచ్చేస్తావు ఇక్కడికే అని. అలాగా స్వామి అంటుంది అమ్మాయి. సరే అయిపోతుంది. మర్నాడు సమయానికి పాలు తీసుకొస్తుంది అమ్మాయి. పాలు తీసుకొచ్చి అభిషేకం అవుతుంది. ఏ అమ్మి వాళ్ళు తొందరగా తీసుకొచ్చావే సమయానికి అంటే, మీరు చెప్పారు కదా స్వామి రామనామ భజన చేసుకుంటూ రమ్మని, అలాగే వచ్చేసాను నీళ్ళలోంచి వచ్చేసాను స్వామి అంటే. మరి ఇది చెప్తున్నావు, అలా ఎలా వస్తావు, ఏది దాటుకుంటూ నీళ్ళలో వచ్చేస్తావు ఏంటి? ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ చేస్తున్న పూజారిగా నాకు లేని నీకు వచ్చేసిందిటే, మరి ఎగతాళి చేస్తున్నావు నన్ను అంటాడు. కాదు స్వామి, ఒట్టు మీరు చెప్పారు కదా, నేను చూడండి నా బట్టలు కూడా తడిసిపోయి ఉన్నాయి, నీళ్ళలోంచి నడుచుకుంటూ వచ్చే స్వామి అట్లాగేను అంటుంది. అయితే పద ఇప్పుడు మళ్ళీ చూస్తాను పద, కడవ తీసుకుని పద అంటాడు. సరే పూజ అయిపోయి అంత అయిన తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ ఏరు దగ్గరికి వచ్చి ఏరు దాటుతుంటే, పాలం మీ నీళ్ళలో దిగి శ్రీరామ 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 అనుకుంటూ ఏరు దాటేస్తూ ఉంటుంది. పూజారికి భయం వేసి దీంట్లో మునిగిపోతా అన్నట్టుగా అక్కడే ఉంటాడు, ఉండి చూస్తూ ఉంటాడు అనమాట. చూసి పడవచ్చేంత వరకు ఆగి చివరికి వెళ్తాడు. అప్పుడు అంటాడనమాట, నిజమైన భక్తురాలు నువ్వు, ఇన్ని సంవత్సరాల నుంచి భగవంతుడి దగ్గర పూజ చేస్తున్నా నేను, కానీ నాకు ఆయన మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. నేను నా సంగతి నేను చూసుకోవాలి అనుకున్నాను, కానీ నిజంగా సంపూర్ణ విశ్వాసం ఉంటే ఇంత బాగుంటుందా, ఇంత ఇదిగా ఉంటుందా, స్వామి ఇన్ని రకాలుగా రక్షిస్తాడా అని చెప్పి నీ నుంచి నేర్చుకున్నాను పాలమ్మే అని అంటాడనమాట. ఇది సంపూర్ణమైన విశ్వాసం అనమాట. నిజానికి నీళ్ళలో వెళ్ళడం చాలా కష్టం కదండి, ఎవరు సాహసం చేయరు, అసలు సాహసం చేయరు ఎవరు. అంటే ఆ మాట మీద నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం, రెండు అనమాట. మనందరికీ తెలిసిందే, ఒక అమాయకు పల్లెటూరు అతను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏమవుతుందంటే, నాకు విరోచనాలు అవుతున్నాయండి, అన్న మందు ఇవ్వండి అంటే, సరేనా ఆయన మందు రాసి ఇస్తారు. ఇది 3 పూట్ల తీసుకోవయ్యా, తగ్గిపోతాయి, 2 రోజులు 4 రోజులు అయిన తర్వాత రా అంటాడు. సరే అని వెళ్తాడు. వెళ్ళిపోయి 4 రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చిన తర్వాత ఏమైనా తగ్గిపోయినా స్వామి అంటాడు. అంటే సరే అయితే ఏదో చీటీ ఇవ్వు, దాని మీద టానిక్ రాసిస్తాను, కాస్త బలహీనంగా ఉన్నాం అంటాడు. చీటీ ఎక్కడదండి అంటాడు. ఏమైందంటే 3 పూట్ల వేసుకున్నారు కదండి అంటాడు. అంటే డాక్టర్ గారి మీద నమ్మకంతో ఆ చీటీనే 3 రకాలుగా చేసి వేసుకుంటాడు. అంటే నిజానికి తగ్గిపోయినాయి. అంటే ఏంటి, ఒక నమ్మకం అనేది. అక్కడ డాక్టర్ని భగవంతుడి రూపంలో పరిపూర్ణంగా విశ్వసించాడు. విశ్వసించేసరికి ఏమైంది, ఆ ఒట్టి గోళీలు లేకపోయినా ఒట్టే కాగితం తీసుకున్నా కూడా ఆయనకి విరోచనాలు తగ్గిపోయినాయి. అంటే ఇది ఎంత విశ్వాసం అనేది, ఎంతటి ఇది అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ప్రతి దాని మీద భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుంటే, ఈ డాక్టర్ మీద ఎలా పెట్టుకున్నాడో, డాక్టర్ రూపంలో వైద్యో నారాయణో హరిహి అన్నాం కదా, అలాగే వైద్యుడి రూపంలో ఉన్నటువంటి భగవంతుడి మీద ఆ అబ్బాయి నమ్మకం పెట్టుకోబట్టి నిజానికి ఇవి కూడా తగ్గిపోవడం జరిగిందనమాట. అంటే నమ్మకం అనేది ఇంత ఇదిగా పనిచేస్తుంది అన్నమాట. అందుకోసమే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని. అంటే ఎవరైతే శ్రద్ధగా చేస్తారు, ఏ పనైనా సరే పనిని శ్రద్ధగా చేయడం, అంటే ప్రతి పని మనకిచ్చిన కంసాలైనా సరే, కుమ్మరైనా సరే, బ్రాహ్మడైనా, ఎవరైనా సరే వారి కర్మలను శ్రద్ధగా చేస్తే వారికి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అండి. అంటే ఆత్మజ్ఞానం ద్వారా మనం మోక్షాన్ని పొందుతాము అని దీని శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి జ్ఞానం లభిస్తుంది. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం భగవంతుడి మీద పెట్టుకుంటే, అంటే ఈ జ్ఞానం ద్వారా పెట్టుకోవాలి. అంటే జ్ఞానం అంటే అదే, ఇప్పుడు అందరికీ ఈ పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుందని కూడా మనం చెప్పలేం. విశ్వాసం, అందుకోసం భగవంతుడి మీద విశ్వాసం అని చెప్పారు. కాబట్టి ఆ విశ్వాసం పెట్టుకుని ఉంటే కనుక సంపూర్ణంగా మనకు అన్ని రకాల పనులు కూడా జరగడం జరుగుతుందండి. కాబట్టి ఇది మన అందరం ఏంటంటే, శ్రద్ధ ఒకటి, నమ్మకం ఒకటి, ఈ రెండే మనిషిని నడిపిస్తాయి అన్నమాట. అదే అండి.
చాలా చక్కగా వివరించారండి. సంతోషం.